ఓలా జరంతా ఓలా జరంతా జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడురులా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టొంచె స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. నేను షాప్ నుంచి ఇప్పుడే వచ్చినాను. ఇప్పుడు బ్రష్ చేస్తానవా షాప్ కి బ్రష్ చేయకుండానే పోయినావా అని మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్ లో వేసుకోకండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే షాప్ కి వెళ్ళినా ఉల్లా నైట్ తినేసరికి లేట్ అవుతుంది కదా, అంటే షాప్ క్లోజ్ చేసరికి 10 అవుతుంది. వచ్చేటప్పుడు ఇంకా మిల్క్ సప్లై చేసుకుంటా ఇంకా ఇంటికి వచ్చి ఇంకా రైస్ పెట్టుకొని ఇంకా తినేసరికి 11:30 అవుతుంది. ఏదో లేట్గా తింటున్నాం కదా, అంత పొద్దున్నే లేవగానే బ్రష్ చేసింది అనుకోండి రైస్ అంతా కక్కుతున్నా ఇంకా డే అంతా అన్ఈజీగా ఉంటుంది. అందుకోసమే ఇంకా షాప్కి అయితే బ్రష్ చేసుకోకుండానే వెళ్ళిన. ఇంకా మా బావనైతే మార్నింగ్ స్నానం చేసి ఇంకా షాప్లోనైతే డైలీ దీపం ముట్టిస్తాడు. అసలు పొద్దున్న లేసుడు అలవాట్లేదు, ఇంకా పొద్దున బ్రష్ చేయడం ఇంకా అసలే అలవాట్లేదు అనమాట. ఫస్ట్ 2-3 డేస్ వేసుకుంటే అట్లనే అయింది. ఇంకా అందుకోసం అన్నట్టుగా మార్నింగ్ ఎట్లా లేస్తున్నా కానీ ఇంకా బ్రష్ అయితే వేయట్లేను. షాప్ నుంచి రాగానే ఇప్పుడైతే బ్రష్ చేసుకుంటున్నా. అస్సలు నిద్ర సరిపోవట్లేదు, ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోతున్నా. ఇంకా షాప్ నుంచి రాగానే మళ్ళీ అన్నం వండడం, కూర వండడం, ఇంట్లో పని చేయడము, మహాకి తినిపించడము, మహాని చూసుకోవడం, ఒకవేళ మహా స్కూల్కి వెళ్తే తనని తీసుకురావడం తీసుకుపోవడం ఇట్లాంటివి నాకైతే సరిపోతుంది. టార్చర్ అంటే టార్చర్ కనబడుతుంది, విభత్సంగా ఆకలి అవుతుంది. ఇంకా నేనైతే వచ్చేటప్పుడే ప్లేట్ పూరి అయితే తీసుకొని వచ్చిన అనమాట. ఇంట్లో మా చెల్లె కూడా ఉంది. ఇంకా మా చెల్లెకి నాకు అవుతుంది అన్నట్టుగా ఇంకా ఇంట్లో అదేంటిది ఫ్రూట్ సలాడ్ చేసి ఉండే, ఫ్రూట్ సలాడ్ ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా స్నాక్స్ ఉన్నాయి. సో ఇంకా 2 పూరీలు తిన్నాక అవి తినచ్చు కదా అన్నట్టుగా ఓన్లీ 1 ప్లేట్ పూరి మాత్రమే బయట నుంచే తీసుకొచ్చిన. అసలు ఇంట్లో టిఫిన్స్ చేయడానికి అసలు వీలే ఉండట్లేదు. అందుకోసమే ఈ మధ్య అసలు టిఫిన్సే చేయట్లేను. చూసిల్లా ఉల్లా ప్రమోషన్కి సంబంధించిన షూట్స్ అసలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ నేను షూట్ చేసుకోవాలి. మీషో కంటెంట్ వీడియోస్కి సంబంధించినవి అన్నమాట ఇవన్నీ. అందులో కొన్ని ప్రమోషన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అసలు టైమే ఉండట్లేదు. అసలు వీడియోస్ అయితే ఇంత టైం లేని దాంట్లో కూడా నేను టైం తీసుకొని చేస్తానంటే నాకు నేనే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. అటు పొద్దున్న లేవాలి, అటు షాప్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి, మహాన్ స్కూల్కి పంపించాలి, మహాకు తినిపించాలి, మహాకు స్నానం పోపించాలి, ఇంకా నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ షూట్ చేసుకోవాలి, ఈ గ్యాప్లోనే ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి, అన్నీ బ్యాలెన్స్ చేయడం, అన్నీ మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం అయిపోతుంది. బట్ తప్పదు, ఏం చేసినా కానీ మా ఫ్యూచర్ బాగుండాలి, మా కోసము అండ్ మీకు బాగుపడడం కోసమే కాబట్టిగా ఇంకా ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేయాల్సిందే అంతే. ఇంకా ఎక్కడ గివప్ ఇవ్వద్దు, ఎక్కడ వీడియో స్టాప్ చేయొద్దు అన్న ఇంటెన్షన్తో అయితే నేను ఇంకా వీలు లేకున్నా కానీ వీలు తెచ్చుకొని మరి వీడియోస్ అప్పటికప్పుడు షూట్ చేసుకొని అప్పటికప్పుడు ఎడిట్ చేసుకొని అప్పటికప్పుడు అయితే అప్లోడ్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఆ మధ్యనే షాప్ ఓపెనింగ్ అప్పుడు ఆ మంత్ అసలు లాస్ట్ మంత్ అసలు లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా రాలేదు. ఆ వీక్ మొత్తం అసలు జస్ట్ 2 లాంగ్ వీడియోస్ ఏమో అప్లోడ్ చేసిన అంతే. ఇంకా అందుకోసం అన్నట్టుగా రెవెన్యూ కూడా యూట్యూబ్ నుంచి అయితే ఈ మంత్ తక్కువే వస్తుంది అనుకుంటా మేబీ. ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేయలేదు డైలీ 2. అందుకోసం అన్నట్టుగా ఈ మంత్ అయితే మొత్తానికి మంత్ కూడా పేమెంట్ వస్తుంది, కానీ ఎప్పటితో కంపేర్ చేసుకుంటే తక్కువ పేమెంట్ పడిద్దేమో అని అనుకుంటున్నాను నేనైతే. చూడాలి మరి ఏమైతే. ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు అయితే ఆన్ చేసిన. ఇంకా మా చెల్లె అయితే చాలా ఉండే అనమాట. మా చెల్లె తీర్థం వెళ్ళింది కాబట్టి 3 డేస్ బట్టలు ఇంకా బెడ్షీట్ ఇట్లా అవన్నీ తీసుకుపోయి ఉండే. ఇంకా ఇంటికి పోయినాక మళ్ళీ ఏం వాష్ చేసేది చెప్పినా కదా, మా పిన్ని వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉన్నారు అన్నట్టుగా ఇంకా నేనే మా బట్టలు మావి కూడా ట్రిప్పులు వేయాల్సినవి ఉన్నాయి. బట్ ఫస్ట్ దాన్ని వేసాము, అది పోతా అంటుంది, రేపో ఎల్లుండో పోతా అంటుంది. ఫస్ట్ దాని బట్టలు ఎత్తే అయిపోతుంది అన్నట్టుగా అచ్చుడితో దాని బట్టలు అయితే వేసిన. ఇంకా పూరి తిన్నాకనైతే ఇంట్లో జామకాయ ఉంటే అదైతే కట్ చేసి ఇచ్చిన అనమాట. ఇంకా నేను ఇద్దరం కలిసి అయితే తినేసినాము. మా సింక్ అయితే వాటరు మాకు అసలే ఇప్పుడు ఇట్లయితుందిరా బాబు, ఆగమాగం ఉన్నదిరా, అసలే ఉరుకులు పరుకులు అవుతానేరా బాబు అని అంటే ఇంకా సింక్లో నుంచి వాటర్ బయటకే తన్నుకొస్తానే, లోపలికైతే పోవట్లేదు. ఇంకా మా బావకేమో దాన్ని చూద్దామన్నా కూడా అసలు టైం లేక ఇంకా ఆయన అయితే ఇంకా ఇంటికి కూడా సరిగ్గా రావట్లేడు కదా, నైట్ టైంలోనే రావడం వల్ల అస్సలు వీలు లేక చూడట్లేడు. ఈరోజు నైట్ ఎట్లయినా చూడమనాలి. సో బోళ్ళు అయితే అన్నీ బయటే దోమాల్సి వస్తుంది. ఇల్లు అయితే అంత చిందరవందరం ఉన్నది. ఇంకా మా చెల్లెనైతే మా చెల్లె ఈరోజు నేను వచ్చేదాకా కూడా ఇంకా ఏంటిది
లేవలేదు, అట్నే పడుకుండిపోయి ఇల్లు 12 వరకు. ఇంకా మా చెల్లి కూడా తీర్థం పోయి వచ్చింది కదా, అలసిపోయింది అన్నట్టుగా నేను కూడా మా చెల్లిని ఇంకేం డిస్టర్బ్ చేయలేదు. షాప్ నుంచి ఇంటికి వచ్చినాకనే లేస్తామేలే, ఇంకా పని నెమ్మదిగా నేనే చేసుకుంటాలే అనేసి అనుకున్నా. బట్ మా చెల్లినైతే ఇంకా లేచి అయితే బయట బోల్ అయితే తోముతుంది. చూసిర్రా ఉల్లా బట్టలు అసలు ఎన్ని ఉన్నాయి ఫోల్డ్ చేయాల్సినవి. మా బావ అంతకుముందు అయితే నీట్గా మంచిగా బట్టలు అన్నీ ఫోల్డ్ చేసి ఉంచేటోడు. ఇప్పుడు ఎక్కడ ఉంటానే, అయినా కానీ ఇంకా నేనైతే టైం తీసుకొని ఊడవడం తుడవడము బట్టలు ఇవన్నీ నేనే చేస్తున్నా టైం తీసుకొని. ఇంకా మా చెల్లి అయితే బయట అయితే బోల్ తోముతుంది. అస్సలు బయట ఇట్లా కూర్చొని బోల్ తోమాలంటే చికాకు వస్తుంది, అసలు అలవాటు లేదు కదా మాకు ఇట్లా తోమడము, అస్సలు తోమాలని అనిపించదు. ఇంకా చెల్లి ఉంది కాబట్టి ఆ రోజు అట్లా అన్ని బోలు కింద కూర్చొని తోమింది. అదే నేను తోమాల్సి వస్తే మాత్రం నాకు చుక్కలే కనిపించేవి, బికాస్ ప్రెగ్నెంట్ కదా, అంత పొట్టతో కింద కూర్చొని తోమితే ఎంతసేపు అని అట్లా కూర్చుంటాం చెప్పండి, నడుము ఎక్కడికక్కడ పిక్ వచ్చేదేమో మేబీ. ఇంకా మేమైతే నేను లంచ్ చేసేసినాం అనమాట. బౌల్ తోమేసినాక నేను ఏది లంచ్ ప్రిపేర్ చేసి ఉండే, మా చెల్లి బౌల్ తోమేసేసింది. ఇంకా లంచ్ చేసేసినాకనే 3 to 3:30 అట్లా మహాన్ తీసుకొద్దామని మహా స్కూల్కి అయితే వచ్చినాము. ఎవరు కొట్టిందా? ఎవరు టీచరా? స్కూల్ నుంచి రాగానే చెప్పే డైలాగ్ ఏంటిదంటే, నేను ఒకవేళ తీసుకురావడానికి వెళ్ళిన అనుకో అమ్మ టీచర్ కొట్టింది, ఒకవేళ మా బావ తీసుకురావడానికి వెళ్తే నాన్న టీచర్ కొట్టింది. ఈ డైలాగ్ మాత్రం డైలీ స్కూల్ నుంచి రాగానే చెప్తాను. ఒకటైతే మంచిగా నేర్చుకున్నది. సో ఇంకా బయటికి వెళ్ళక బయట నుంచి ఏం కొనుక్కరాక కూడా మస్తు అంటే మస్తు రోజులైతే అందులో. ఇంకా మహాగాడిని స్కూల్కు నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడే ఇంకా నేనైతే అదేంటిది పల్లికాయ అండ్ స్వీట్ పొటాటో అయితే కొన్నాను. అది కూడా మహాగాడి స్కూల్ ముందే కొంచెం సరౌండింగ్లో అమ్ముతా ఉంటే అక్కడ చూసి తీసుకున్నా. యాక్చువల్లీ మహా స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 4 వరకు. అయితే మహాని ఏమన్నారంటే ఇప్పుడే పంపిస్తున్నారు కాబట్టి ఒక 10 days వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 hour అయినా ఉంచి తీసుకెళ్ళండి అనేసి చెప్పారు. ఒక 2 days చూసిర్రు అంతే. ఇంకా తర్వాతకి అన్నారనమాట, మేము 1కి అట్లా పోతుంటే 1కి రాకండి, అమ్మాయి ఉంటుంది కాబట్టి 3:30 వరకు 3 వరకు అట్లా వచ్చి తీసుకెళ్ళండి, బాగానే ఉంటుంది, మంచిగా ఆడుకుంటుంది, ఏం ఏడవట్లేదు, ఏం అలర్ట్ చేయట్లేదు, పిల్లలతో పాటు మంచిగా ఉంటుంది అని చెప్పారు. ఇంకా అందుకోసమే అన్నట్టుగా మార్నింగ్ కొంచెం అటు ఇటు టైమింగ్స్ అయితే అవుతున్నాయి. నా వీలుని బట్టి ఒక్కొక్కసారి 8:45కి తోలు రావాల్సి వస్తుంది, ఒకసారి 9కి, ఒకసారి 10కి. 8:45 నుంచి 10 మధ్యలోనైతే స్కూల్లో నేనైతే తోలేసి వస్తున్నాను నా వీలుని బట్టి. తీసుకురావడం మాత్రం 3:30కి అట్లా తీసుకొని అయితే వస్తున్నాం అనమాట. అంతసేపు ఉంటుంది బిడ్డ పాపం. స్నాక్స్ పెట్టి పంపిస్తున్నా అండ్ రైస్ కూడా కర్రీలో కలిపేసి స్పూన్ వేసి పంపిస్తున్నా. మంచిగా స్కూల్లోనే తింటుందంట, ఆయమ్మ చెప్తుంది, మంచిగా కూర్చొని తింటుందని. ముందుకే మహాకి ఇంట్లోనే తినడం అలవాటు కాబట్టి ఇంకా స్కూల్లో పిల్లల్ని చూసి ఇంకా మంచిగానే తింటుందంట. ఇక మహాని స్కూల్ నుంచి తీసుకొచ్చినాక మళ్ళీ ఆమెనైతే ఇంకా బాత్రూమ్ కూర్చోబెట్టి ఇంకా టాయిలెట్ అని అట్లా మళ్ళీ స్నానం పోపించి మళ్ళీ ఇక ఆ డ్రెస్ ఇప్పేసి ఇంకా స్వెటర్ అవన్నీ వేసుకొని మళ్ళీ నైట్కి కూడా రైస్ అదంతా చేసేసుకొని అయితే ప్యాక్ చేసుకొని అయితే ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈరోజు షాప్కి మా చెల్లి కూడా వచ్చింది. మా చెల్లి షాప్కి రావడము ఇదే ఫస్ట్ టైము మేము ఓపెన్ చేసిన దగ్గర నుంచి. మేము రీసెంట్లీ ఓపెన్ చేసినాము అండ్ మా చెల్లికి ఓపెన్ చేసినప్పుడు సెమ్ ఎగ్జామ్స్ ఉంటుండే, అందుకే రాలేదు, లేకపోతే ఓపెనింగ్ రోజు వచ్చి ఉండేది. మేము అన్ని లగేజ్ అంతా అంటే షాప్కి తీసుకురావాల్సిన లంచ్ బాక్స్లు ఇంకా కొన్ని ఉంటాయి అన్నమాట. అట్లాంటివన్నీ పట్టుకొని కిందికి దిగి కొంచెం నడుచుకుంటూ వస్తే మా బావకు కాల్ చేసి వచ్చి మమ్మల్ని అయితే బైక్ మీదే తీసుకొని వెళ్తాడు. మొన్న ఒకసారి ర్యాపిడో బుక్ చేసి పంపిస్తే అబ్బా ర్యాపిడో అయినా ఘోరంగా ఎక్కడ కూడా ఆపకుండా ఎత్తు వంపులల్లా బండిని సీదా ఓనిస్తే నాకు టప్ప ఇక పేగులు పట్టుకున్నట్టయితే. అందుకు ప్రెగ్నెన్సీలో అసలు జర్నీ చేయడమే చేయొద్దు. అసలు 7th monthలో కాలు తీసి బయటే పెట్టద్దు అంటారు. నేనేమో 7th monthలోనే ఇంతగానం తిరగాల్సి వస్తుంది. ఇన్నిసార్లు మెట్లు 2 floorలు ఎక్కి దిగుడు, బండి మీద అటు ఇటు తిరుగుడు, పొద్దంతా కూర్చునుడు ఇదే అవుతుంది. సో ఇంకా ర్యాపిడో మాత్రం ఎక్కను అనేసి మా బావకు చెప్పినాను, ఆగమాగం తీసుకొస్తాలని. ఇక చీపిరి కట్టుల్లా అసలు ఎప్పటి నుంచో తీసుకొద్దాం షాప్లోకి అనుకుంటున్నా. వేరే చీపిరి ఉంటుంది కదా మనం ఊర్లలో ఊడ్చుకుంటాం చూసినావా, కట్ట చీపిరి, ఆ చీపిరితోటే మా బావనైతే ఊడుస్తూ ఉన్నాడు మార్నింగ్ పూజ చేసినప్పుడు. అప్పుడు నేను ఇంక ఈ మధ్య నేనే పొద్దున పోతున్నా కాబట్టి నేనే షాప్లో ఊడ్చి నేనే షాప్లో తుడుస్తున్నా. మా బావ ఇంకా బయటికి వెళ్తున్నాడు వర్క్ పర్పస్లో కాబట్టిగా. సో ఇంకా తీసుకెళ్దాం అని డైలీ అనుకొని మర్చిపోవాల్సి వస్తుంది. ఇంకా అందుకోసం అన్నట్టు ఈరోజు గుర్తుపెట్టుకొని మరీ తీసుకెళ్ళినాను.
ఇంకా మా దగ్గరలో ఉన్న పానీపూరి అన్న దగ్గరికి అయితే వచ్చినాము. యాక్చువల్లీ మా చెల్లికి పానీపూరి అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. ఈ ఐస్ క్రీమ్స్, ఈ బాదం మిల్క్లు, ఫలోడాలు, షేక్స్ ఇట్లాంటివి తాగిద్ది. నాకు ఆపోజిట్, నాకేమో అవి నచ్చే, పానీపూరి నచ్చిద్ది. మా చెల్లికేమో పానీపూరి నచ్చదు, అంటే నచ్చదు మీన్స్ తక్కువ తింటుంది, రేర్ ఎప్పుడో ఒకసారి తింటుంది అంటుందన్నమాట. ఈ అన్న బాగా నీట్గా చేస్తున్నాడే, టేస్ట్ చాలా బాగుంది, నచ్చింది అనేసి చెప్పింది. 10 రూపాయలు తినాలంటేనే వద్దు వద్దు అంటది, అట్లాంటిది ఈరోజు మంచిగానే తిన్నది అనమాట. ఇంకా మహాగాన్ని యాక్చువల్లీ మా చెల్లి కాసేపు వాకింగ్ లాగా తీసుకోవో, అక్కడ ఒక సర్కిల్లో చాలా క్రౌడ్ ఉంటారు మా దగ్గర పానీపూరి దగ్గర, చూసి అట్నే మహాగాన్ని తీసుకురా పోవే అంటే పుసుక్కున తీసుకుపోయింది. ఇక మా చెల్లెని 3 చెల్లెని నైలు తాగిచ్చిందంట. ఒక్కటే ఆగమాగం మట్టిలో బోరుడట, శంకినేసం అట్టుగా. అందుకోసమే ఇక మా బావేమో లేకుంటుండే, షాప్లో నేనున్నా. నేను వెళ్దామన్నా కానీ షాప్ క్లోజ్ చేయనీకి నాకు రాదు, వెళ్ళనీకి ఆప్షన్ లేదు. ఇంకా దెబ్బ మా బావకి కాల్ చేసి మళ్ళీ వస్తే ఆయన షాప్లో ఉంచి నేనైతే వెళ్ళిన. ఇంక అంత దూరం వెళ్ళినాం కదా అని ఇంకా మా చెల్లెకి కూడా పానీపూరి తినిపించి నేను తినేసి మహాగాడికి కూడా ఒక 10 రూపీస్ అట్లా తినేసి అయితే మళ్ళీ షాప్కి వచ్చి చెల్లెని షాప్లో ఉంచినాము. ఇంకా చెల్లె షాప్లో అయితే ఉంది. మేమైతే స్కూటీ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. ఎన్ఫీల్డ్ తోటి తిరగడం, మార్కెటింగ్ చేయడం అదంతా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే స్కూటీ తీసుకుందాము అన్నది ఒక థాట్ ఉందన్నమాట. ఎలక్ట్రిక్ స్కూటీ అండ్ నార్మల్ స్కూటీలో ఏది తీసుకోవాలి అన్నది మీరైతే కామెంట్ చేయండి. ఐ మీన్ నార్మల్ స్కూటీ మీన్స్ పెట్రోల్ స్కూటీ ఉంటుంది కదా, సో ఏది తీసుకోవాలన్నది కామెంట్ చేయండి. ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటీ అయితే 2 lakhs చెప్తున్నారు. మినిమం 1.8 ఉంది. ఇంకా మనం ఫిట్టింగ్స్ అని వాటితోటి వీటితోటి అన్నిటితో కలిపి 2 lakhs అవుతుంది. అందుకే ఆలోచిస్తున్నాం అంత అమౌంట్ పెట్టి అవసరమా అన్నట్టుగా. ఆల్రెడీ ఒక స్కూటీ ఉంది, బట్ అది మా మామయ్య యూజ్ చేసుకుంటారు, ఇంటి దగ్గరే ఉంటుంది. ఇక చూడాలి ఏం తీసుకోవాల్సి వస్తుందో ఏమవుతుందో. ఇంకా ప్రస్తుతానికైతే తీసుకోవాలన్న ఆలోచన అయితే ఉంది. ఇంకా స్కూటీస్ చూసినాకనైతే మళ్ళీ షాప్కి వచ్చినాం. నచ్చితే వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అంతే వీడియో.